హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ బెండకాయ పులుసు. ఎంతో ఇష్టంగా తినే ఈ బెండకాయ పులుసుని ఈ స్టైల్లో నేర్చుకోండి. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా, బెండకాయలు కూడా చాలా జ్యూసీగా అన్నం మొత్తం తినేస్తారనమాట. సో ఈ మంచి రెసిపీని ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో మంచి పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో నేను బెండకాయ పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న బెండకాయల్ని 250 గ్రామ్స్ వరకు తీసుకొని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు 2 మీడియం సైజ్ గల ఉల్లిగడ్డల్ని తీసుకొని ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి మరొక వైపు ఒక 2 టమోటాలను, ఎర్రగా పండిన టమోటాలను స్లైసెస్గా కట్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇవి మెయిన్ అనమాట. ఇప్పుడు మరొక వైపు స్టవ్ను వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిరపకాయలు, 5-6 ఎల్లిపాయ రెక్కలు, 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని కూడా యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకుంటూ స్టవ్ను స్లిమ్లో పెట్టేసి ఈ బెండకాయలు, ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ మనం బెండకాయలను యాడ్ చేసేటప్పుడైనా లేదా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసేటప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గనవసరం లేదండి. అలాగే ఎక్కువ హై ఫ్లేమ్లో ఈ బెండకాయల్ని మగ్గించుకుంటే జిగురు వచ్చేస్తుంది అనమాట. సో సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు బెండకాయలు తొందరగా మగ్గడం కోసమని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాలను కూడా యాడ్ చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి టమాటాలపై ఉన్న తోలంతా ఊడిపోయి మంచిగా కుక్ అయ్యేంత వరకు ఈ టమోటాలను ఒక 4-5 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ స్పైసెస్ అంతా కూడా మాడకుండా గరిటెతో బాగా ఇలాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ అంతా బెండకాయలకి బాగా పట్టిన తర్వాత మనం ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి 1 కప్పు వరకు ఈ చింతరసాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. 1 కప్పు చింతరసానికి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, నాకు ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కుదిరింది. ఇది దగ్గర పడి బెండకాయలు ఉడికేంత వరకు ఈ బెండకాయ పులుసు దగ్గర పడేంత వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయ పులుసు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ని తీసుకొని ఇలాగ ఉండలేవి లేకుండా బాగా ఇలాగ స్పూన్తో గిలికిసుకుంటే అయిపోతుందన్నమాట. ఇలా బాగా గెలుక్కొట్టిన ఈ శనగపిండిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బెండకాయ పులుసులోకి యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి. చూడండి, బెండకాయ పులుసు బాగా మరుగుతున్నప్పుడు మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. ఇలా బాగా మరిగినప్పుడు ఇందులో కొత్తిమీర రసాన్ని కూడా యాడ్ చేసుకొని మనం చేత్తో పట్టుకుంటే బెండకాయలు ఇలా సాఫ్ట్గా తెగాలన్నమాట. ఇలా తెగేంత వరకు బెండకాయల్ని ఇలా ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఈ స్టైల్లో ట్రై చేసుకొని చూడండి. బెండకాయ పులుసు చాలా బాగా కుదురుతుంది. అన్నం మొత్తం పిల్లలు పెద్దల వరకు చాలా హ్యాపీగా తింటారనమాట. సో మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.